బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాకు హట్కో. హట్కో లాస్ట్ వీక్ కొద్దిగా పాజిటివ్‌గానే ట్రేడ్ అయింది. అండ్ నేను అనుకుంటున్నాను 245 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్‌లో స్టాక్ 300, 350 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆర్ఎస్ఐ క్లియర్ పాజిటివ్ డైవర్జెన్స్ అయితే కనబడుతుంది. సో హట్కో ఒకటి డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. మోరోవర్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్కి అత్యంత కీలకం. అండ్ ఇంకొక స్టాక్ సుజ్లాన్. సుజ్లాన్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. సో రీసెంట్గా స్టాక్లో నేను అనుకుంటున్నాను వెరీ షార్ట్ టర్మ్లో 40 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఎక్కువ మంది అనలిస్టులు అయితే 55-60 నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అని అయితే చెప్తున్నారు సుజ్లాన్లో. బట్ ఒకవేళ సుజ్లాన్లో కరెక్షన్ జరిగితే మే నాట్ గో బియాండ్ 40. సో మేజర్లీ ఇక్కడ నుంచి ఐదర్ 40-60 మధ్యలో నెక్స్ట్ సుజ్లాన్ అయితే ట్రేడ్ అవ్వచ్చు. సో రిస్క్ రివార్డ్ సుజ్లాన్లో కూడా ఫేవరబుల్గా కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే. సో దిస్ ఇస్ ద సుజ్లాన్ లాస్ట్ 1 ఇయర్ చార్ట్ చూడండి. సో స్టాక్ ఎలా మూవ్ అయిందో. సో ఆల్మోస్ట్ రీసెంట్ హై 50. సో 50.97 అంటే 51 రూపీస్ క్రాస్ అయితే కనుక స్టాక్లో మళ్ళీ ఒక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ అబౌట్ సుజ్లాన్. ఎస్జేవిఎన్ Q4 రిజల్ట్స్ తర్వాత కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టు కనబడుతుంది. అండ్ సమ్వేర్ అరౌండ్ స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ బేసిస్ మీద. కాబట్టి నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. అండ్ కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 120. సో ఎస్జీబీఎన్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో దిస్ ఇస్ రీసెంట్గా స్టాక్ సీదా అప్ ట్రెండ్ ఆల్రెడీ కొద్దిగా రెజ్యూమ్ అయింది. Q4 రిజల్ట్స్ ఆశించినంతగా లేవు కానీ బట్ స్టాక్ ఈజ్ ఇంచింగ్ అప్ సైడ్ కాబట్టి సో వెరీ షార్ట్ టర్మ్లో అయితే ప్రస్తుతానికి స్టాక్ అప్ సైడ్ అయితే కనబడుతుంది. 150 ఇమీడియట్లీ ఇట్ మే గో. సో ఆర్ఎస్ఐ క్లియర్ ఓవర్ బ్రాడ్ జోన్ నుంచి మనకు ఒక కరెక్షన్ అయితే కనిపించింది. సో ప్రస్తుతానికైతే స్టాక్ అప్ ట్రెండ్లో అయితే ఉంది ఎస్జీవిఎన్ లిమిటెడ్. అండ్ కమ్ టు ఈఐహెచ్ కూడా మీకు స్టాక్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. వెరీ గుడ్ బై క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ పాసిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక 50-60 పాయింట్స్ ఈఐహెచ్ హోటల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 410 ఆర్ 415 దగ్గరగా. మార్కెట్స్ ఒకవేళ వోల్టైల్గా ఉంటే కనుక కొద్దిగా స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈఐహెచ్ తర్వాత లాస్ట్ వీక్ అదానీ విల్మర్ గురించి డిస్కస్ చేశాము. అదానీ విల్మర్ లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. సో రీసెంట్లీ స్టాక్ హైయెస్ట్ పాయింట్ నుంచి కరెక్షన్ జరిగినా కూడా ఒక 5-10 పాయింట్స్ కరెక్షన్ తర్వాత మళ్ళీ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ చార్ట్లో లైక్ అదానీ విల్మర్ అయితే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ అయితే స్టాక్ వెళ్తుంది. సో లుకింగ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. సో అదానీ విల్మర్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ కమ్ టు ఇంకో కంపెనీ బిహెచ్ఈఎల్. సో బిహెచ్ఈఎల్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ ప్రామిసింగ్. సో 290 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి నెక్స్ట్ 350-400 బిహెచ్ఈఎల్లో అయితే వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయిందో చూడండి. సో 1 ఇయర్ నుంచి కూడా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో వెరీ గుడ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ నుంచి 20-30 పాయింట్స్ బిహెచ్ఈఎల్లో కూడా ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిహెచ్ఈఎల్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక కేఫిన్ టెక్నాలజీస్. సో కేఫిన్ టెక్నాలజీస్ రీసెంట్గా స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. సో ఇట్ కెన్ బి ఏ బయింగ్ ఆపర్చునిటీ. సో ఆల్రెడీ స్టాక్లో మీరు షార్ట్ టర్మ్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ మీకు 675 నుంచి బయింగ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి స్టాక్లో ఒక 50-60 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ కేఫిన్ టెక్నాలజీస్. ఎందుకంటే స్టాక్ రీసెంట్లీ కరెక్షన్ జరిగిన స్టాకే ఇది కాబట్టి. సో సీ ద 1 ఇయర్ హై ఈజ్ అరౌండ్ 820 నుంచి స్టాక్ కరెక్షన్ జరిగింది. ఒక 150 పాయింట్ కరెక్షన్ జరిగింది. ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వీక్ కొద్దిగా పాజిటివ్గా మూవ్ అయింది హ్యావెల్స్ ఇండియా. సో హ్యావెల్స్ కూడా రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయింది లైక్ హయ్యర్ లెవెల్స్ నుంచి. సో ప్రస్తుతానికైతే హ్యావెల్స్ కరెక్షన్ జరిగిన తర్వాత కూడా ఒక అప్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. పాసిబుల్లీ ఇది మొమెంటమ్ ట్రేడ్ అనుకుంటున్నాను.
సో ఇక్కడ నుంచి స్టాక్లో అట్లీస్ట్ ఒక 2000 వరకైతే ర్యాలీ రావచ్చు. సో హ్యావెల్స్ ఇండియా ఒకటైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. హ్యావెల్స్ ఇండియా తర్వాత ఐనాక్స్ విండ్. ఐనాక్స్ విండ్ లాస్ట్ వీక్ అంతా కూడా స్టాక్ అయితే కరెక్షన్ అయితే జరిగింది. బట్ ప్రస్తుతానికైతే ఐనాక్స్ విండ్లో లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ అయితే రావచ్చు. సో రీసెంట్లీ బోనస్ ఇష్యూ తర్వాత మీకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయింది స్టాక్లో అండ్ ఫాలోడ్ బై ప్రైస్ కరెక్షన్. సో 170 నుంచి ఐనాక్స్ విండ్ 135 వరకు ఫాల్ అయింది. కీప్ షార్ట్ టర్మ్లో ఈ 130 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 180 190 అలా వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఐనాక్స్ విండ్ ఈజ్ అ మల్టీ బ్యాగర్ స్టాక్, టర్న్ అరౌండ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఇది కూడా విండ్ ఎనర్జీ ఫార్ము. సో కీప్ ఏ స్టాప్ లాస్. మీకు ఇక్కడ చార్ట్ ఎందుకు ఇట్లా ఫాలో అయింది అంటే 5% లైక్ 10% లోయర్ సర్క్యూట్ దగ్గరగా స్టాక్ 2 to 3 days ఫామ్ అయింది. దట్ ఈస్ ద రీజన్ మీకు ఇమెన్స్ ప్రైస్ కరెక్షన్ అండ్ ఫాలోడ్ బై లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ వచ్చింది. సో ఐనాక్స్ విండ్కి సంబంధించి ఐనాక్స్ విండ్ ఎనర్జీ ఇంకొక ఫార్మ్, మేజర్ ప్రమోటర్ ఆఫ్ ఐనాక్స్ విండ్. వాళ్ళు స్టేక్ సేల్ చేశారు కాబట్టి స్టాక్లో కరెక్షన్ జరిగింది. సో బోనస్ షేర్స్ తర్వాత ఇది జరిగింది. అండ్ కమ్ టు ఇమామి. సో ఇమామి ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఎన్ఎస్సిలో చూద్దాము. అండ్ ప్రస్తుతానికైతే ఇమామి అరౌండ్ 626 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. హోప్ఫుల్లీ 600 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇమీడియట్లీ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమామి లిమిటెడ్ ఒకటి హైయెస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇమామి ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద 1 year చార్ట్. 1 yearలో స్టాక్ ఎలా మోయిందో చూడండి. సో వెరీ స్ట్రాంగ్ బై క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో హోప్ఫుల్లీ మొమెంటమ్ స్టాక్ ఇది కూడా ఇమామి ప్రస్తుతానికి. అండ్ ఇవి నెక్స్ట్ వీక్ కన్సిడర్ చేయాల్సిన స్టాక్ ఐడియాస్. అండ్ యాజ్ యూజువల్గా వీటితో పాటుగా లైక్ కొన్ని మొమెంటమ్ స్టాక్స్ ఏదైతే లెటర్స్ లుక్ ఇన్ టు ఐఆర్ఎఫ్సి. సో ఐఆర్ఎఫ్సి ఎలా ట్రేడ్స్ చేయాలి? ఐఆర్ఎఫ్సి ఈజ్ లుకింగ్ అప్ సైడ్. సో నెక్స్ట్ వీక్ కూడా ఈ స్టాక్లో మొమెంటమ్ రావచ్చు. బై షార్ట్ టర్మ్ 170 పైన స్టాక్ సస్టైన్ అవ్వాలి. అండ్ కమ్ టు ఆర్వీఎన్ఎల్ కూడా 400 దాటొచ్చు నెక్స్ట్ వీక్. సో స్టాక్ ఈజ్ స్టిల్ అప్ సైడ్. అండ్ ఆర్వీఎన్ఎల్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ లెటర్స్ లుక్ ఫర్ ఇర్కాన్ ఇంటర్నేషనల్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈజ్ ఆల్సో లుకింగ్ అప్ సైడ్. 260 పైన షార్ట్ టర్మ్లో సస్టైన్ అవ్వగలిగితే కనుక 290 300 అయితే ఇర్కాన్ ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే నెక్స్ట్ వీక్కి. అండ్ వీటితో పాటు షిప్ బిల్డింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొమెంటమ్ కంటిన్యూ అవ్వచ్చు. సో బట్ కీప్ ఏ స్టిక్ టు స్టాప్ లాస్. కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కానీ, జిఆర్ఎస్సి కానీ ఇవి రీసెంట్ టైంలో హైయెస్ట్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి. మొమెంటమ్ స్టాక్స్ ఇవి. ఒకవేళ స్టాక్స్ అప్ సైడ్ వస్తే కనుక హైయెస్ట్ అప్ సైడ్ రావచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం కరెక్షన్ కూడా రావచ్చు. సిమిలర్లీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా. సో హైలీ వొలటైల్ స్టాక్స్ అంటే ఇవి ఇంట్రాడేలోనే ఓ 2-3% కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక 5-10% అప్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి హైయెస్ట్ అమౌంట్ అయితే ఎట్ దిస్ పాయింట్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో మొమెంటమ్ బేస్ మీద ఈ స్టాక్స్ని అయితే ట్రేడ్స్ చేయాలి ఉంటుంది. సిమిలర్ ప్యాటర్న్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఈ స్టాక్స్ని అయితే నెక్స్ట్ వీక్కి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.